నాయకులందరినీ కూడా మార్గజల్లందరినీ కూడా ఆహ్వానిస్తాము. ఒక్కనాటి కార్యక్రమం తర్వాత అచ్చా కంగ్రాచులేషన్. మొక్కలు నాటే జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మేడం మీరు ముందుకు రండి, చైర్పర్సన్ మేడం. జై కేసీఆర్. నిలిపండి అది ముట్టకూర్రి. కొంచెం ఇంకా జరిగి లాంగ్ లివ్
లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఒక్కొక్కరికి ఇచ్చుకుని అవుతే అయిపోతుంది. చూడండి చూడండి ఇక్కడ అందరూ కలిసినాయా చెప్పాను సార్ పాప కనిపిస్తుందా? పాప కనబడుతుంది కొంచెం పైన చూడరు అందరు ఓకే సార్ తీసుకుంటే బాగుంటుండే. ఈ అమ్మ ఉంది కదా గల్ల అమ్మ ఇట్రా మనవిగిరా కేసీఆర్ సార్ బర్త్డే పుట్టినరోజు కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. హ్యాపీ హ్యాపీ బర్త్డే జై తెలంగాణ. కారణ జన్ముడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఈ మట్టిగడ్డ ముద్దుబిడ్డ గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్ర సాధన ధ్యేయంగా ప్రాణం పోవుడా తెలంగాణ రావడం అనే నినాదంతో ఆనాడు బయలుదేరి మడమ తిప్పకుండా ఆంధ్ర పాలకులు ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రం సాధించిన నేత చంద్రశేఖరరావు గారు. వారి జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, మంచి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని చెప్పేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అట్లాగా పట్టణ కేంద్రంలో కూడా ఊళ్ళో పూజలు నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఏం కావాలని తెలుసు, తెలంగాణ ప్రాంతంలోని రైతాంగానికి ఏం కావాలనో తెలుసు, నేతన్నలకు ఏం కావాలో తెలుసు, అట్లాగే విద్యార్థి యువకులకు ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజానీకం బాగుపడాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే పరిడవిల్లాలని చెప్పేసి కోరుకున్న గొప్ప మనసున్న నాయకుడు కె చంద్రశేఖరరావు గారు. కాబట్టి ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర ప్రజలు సంక్షేమం పాటన పడి సుఖ సంతోషాలతో వారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి వారు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మరొకసారి ఆయనకు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మేమందరం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు, అక్కజల్లు అందరం కలిసి ప్రార్థన చేయడం జరిగింది. వారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లో, అట్లాగే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు, వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఉద్యమ పోరాటం, అదుపరిగని పోరాటంలో రాష్ట్రాన్ని సాధించి తిరిగి 10 సంవత్సరాలు తెలంగాణ భవిష్యత్తుకు, తెలంగాణ ప్రజానీకానికి, ప్రాంతానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసి ఇవాళ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ తెలియని వాళ్ళకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తెలంగాణ తెలిసే విధంగా పెద్దలు, గౌరవనీయులు, మాన్యులు, మనందరి ప్రియతమ నాయకులు, యావత్ తెలంగాణ ప్రజా గుండె సప్పు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినం, 72వ జన్మదినం వారికి
మనందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మహానాయకుడు రాష్ట్రం సాధించి ఆ 14 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఇవాళ యావత్ ప్రజానీకానికి వాళ్ళు ఒక్కొక్కటిగా అవసరాలు తీరుస్తూ దశ దిశ మార్చిన మహానాయకుడు మహానేత కేసీఆర్ గారు. ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని కుట్రలు కుతంతులు చేసి ఆయన వేసిన ముద్ర అది చెరగని ముద్ర, అది తీసేయాలనే కుటిల ప్రయత్నంలో ఎన్ని జరిగినా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. భగవంతుడు వారికి ఆయురారోగ్యం ప్రసాదించి తెలంగాణ రాష్ట్రం వచ్చే 2.5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో వారు తిరిగి ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంతానికి ఇవాళ ఆయన చేసిన పని గత 2.5 సంవత్సరాల్లో అది తిరిగి మళ్ళీ కుంటుపడుతున్న పరిస్థితులను మనం గమనిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా తిరిగి సరిదిద్ది తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయడానికి వారి సారథ్యం, వారి నాయకత్వం ఎంతైనా అవసరం కాబట్టి వారికి ఆ దేవదేవుడు వారికి దీర్ఘ ఆయుష్ ప్రసాదించి ఆయుర ఆరోగ్యంతో వారు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. జాతిపిత కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సిరిసిల్ల నడి ఒడ్డున నేతన్న చౌక్ వద్ద ఈ కార్యక్రమం జన్మదినం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి పెద్దలు రాష్ట్ర నాయకులు టెస్కాప్ మాజీ చైర్మన్ అన్న రవీంద్రన్న గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు కోట ఆగణ గారికి, మరియు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారికి, మరియు మున్సిపల్ కౌన్సిలర్లకు, మరియు వార్డు అధ్యక్షులకు, మన పద్మాలందరికీ పేరు పేరున ఆయన జన్మదిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రావడమా నేను చావడమా అని చెప్పి అంత త్యాగమూర్తి పెద్దలు కేసీఆర్ గారు. ఆయన జన్మదినం ఈ రోజు జిల్లా పార్టీ ఆఫీసులో కానీ గాంధీ మన నేతల చౌక్ లో కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నదో భాగంగా పెద్దలు కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో మరొకరు పుట్టారని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్ గారి అభిమానం చాటి చెప్పిన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మా పార్టీ పక్షాన ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించిన జన్మదిన సందర్భంగా సిరిసిల్ల పట్టణ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అనంతరం సిరిసిల్ల పట్టణంలోని సివిల్ హాస్పిటల్లో మన పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొని జన్మదిన సందర్భం విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గారి జన్మదిన వేడుకలు మన కూడా జరుపుకుంటుంది. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు కొండూరు రవీంద్ర గారు, జిల్లా అధ్యక్షుడు తోటాగన్న గారు, మన నాతో గౌరవ కౌన్సిలర్ సభ్యులు, పట్టణ నాయకులు, పార్టీ నాయకులు, సిరిసిల్ల పట్టణ పెద్దలందరూ కూడా పాల్గొని ఈ జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు గాంధీ షాపు నేతన్న షాపు దగ్గర కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఒక మన తెలంగాణ నుంచి రాబోయే తరానికి ఆదర్శంగా ఉన్న గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి జన్మదినం మన సమక్షంలో జరుపుకోవడం ఎంతో గౌరవకరంగా ఉంది. మరి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు, మరి పెద్దలు అందరికీ కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి మన సిరిసిల్ల పట్టణ 39 వార్డు సభ్యులకు, మరి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి మున్సిపల్ పక్షాన మరి మన ముఖ్యమంత్రికి జన్మదిన వేడుకలు కూడా